యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాడు, నా సేవకుడైన మోషే మృతి నొందెను. మళ్ళీ చదువుదాం, అందరం చదువుదాం బిగ్గరగా, గట్టిగా, స్పష్టంగా. మరి ప్రభు యొక్క వాక్యాన్ని చదువుతూ గనుపరుద్దాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాడు, నా సేవకుడైన మోషే మృతి నొందెను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత పరిశీలనగా ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథంలో మృతి అనే మాట 1వ అధ్యాయములోనే 2 పర్యాయాలు మనకు మొదటి వచనంలోనే కనబడతా ఉంది. నా సేవకుడైన మోషే మృతి నొందెను అన్నాడు. పై వచనంలో కూడా యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత అని కనబడతా ఉంది. మృతి, సావు, మరణం ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. మరణమన్నా ఎంత భయం, చచ్చిపోవడం లేదా చావన్నా మృతి అన్నా మానవులకు ఎంతో భయం. ఈ భయానక పరిస్థితిని మనుషులు ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు? అంతగా భయపడవలసిన సంగతి ఏముంది అందులో? ఒక కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఎవరు భయపడరు. ఓ పిల్లి చనిపోయింది అనుకోండి, ఎవరూ భయపడరు. కానీ ఆ వీధిలో ఒక మనిషి చనిపోయాడు అంటే చాలు, ఆ పక్కగా వెళ్ళరు, వాళ్ళని చూడరు, 3 నెలల వరకు ఆ ఇంటి వారి ముఖాలను చూడరు. పోనీ వారైనా ధైర్యం చేసి బయటకు వస్తే ఇక ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు అనేకంగా ఉంటాయి. అన్యజనుల మధ్యనున్నామనే కాదు, దేవుని పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితినే కలిగి ఉన్నారు. ఇది ఎంత విచారకరం. నా సేవకుడైన మోషే మృతి నొందెను అన్నాడు. ఒకవేళ ఇది మనం మామూలుగా చదువుకోవచ్చు, కానీ దేవుడి హృదయంలో ఇది ఎంతో భారంగా ఉంది, తీవ్రంగా ఉంది. ఆయన అయ్యో అన్న పరిస్థితుల్లో ఈ మాట రాస్తా ఉన్నాడు. నా సేవకుడు అన్న మాట అందరికీ దేవుడు అనుగ్రహించాడు, అందరినీ పిలవడు. దేవుని సేవకుడు అని మనుషులు పిలిచేటువంటి వారు కొందరు ఉంటారు. మేము దేవుని సేవకులము అని చెప్పుకునేవారు కొందరు ఉంటారు. అయితే నిజంగా ఆయన ఎవరినైతే నా సేవకుడు అని పిలుస్తారో వారు ధన్యులు. మనుషులు పిలిచినా, మనము పిలిపించుకున్నా, మనం చెప్పుకున్న ఆయన సేవకులం కాలేదు. ఆయన చెప్పితేనే మనం ఆయన సేవకులము అని పిలువబడతాం. ఆయన సేవకుల పట్ల ఆయనకు మహాకనికరం ఉంటుంది.
వారి పక్షంగా ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మాసిలామణి గారు అనే ఒక దైవజనుడు మరణము గురించి ఒక విషయాన్ని చెప్పాడు. ఒకసారి ఒక సహోదరుడు వేరే ఊరు వెళ్ళాడు. వాళ్ళ చర్చిలో ఒక సభ్యుడు చనిపోయాడు. సరే, మా చర్చిలో ఒక సభ్యుడు చనిపోయాడు కదా అని చెప్పి అక్కడికక్కడే ఆయన ఒక పెట్టెను సిద్ధం చేసుకున్నాడు. ఈ పెట్టె అతనికి నేను చేయించాలనుకొని ఆ పెట్టె సిద్ధం చేశాడు. ఇక్కడ పాస్టర్ గారికి మిగతా వారికి కూడా చెప్పాడు, అయ్యా నేను పెట్టె తీసుకొస్తున్నాను, ఎలాగో సమాధి కార్యక్రమాలు రేపే కాబట్టి రాత్రికల్లా నేను వచ్చేస్తాను అని చెప్పి సేవకులతో మాట్లాడాడు. ఇక ఈయన బయలుదేరే సమయానికి ఏమైందంటే కొంత సాయంకాలం అయ్యింది. వాళ్ళ ఊరు వెళ్ళడానికి మార్గానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. అప్పుడు అటుగా వస్తున్నటువంటి ఒక లారీని ఆపి, అయ్యా నేను ఈ పెట్టె తీసుకెళ్ళాలి, దయచేసి లారీ ఖాళీగా ఉందిగా నన్ను ఎక్కనివ్వండి అని అడిగాడు. సరే అని ఆ సహోదరుడు ఒప్పుకున్నాడు. ఈ ఖాళీ పెట్టెతోటి ఆ లారీ ఎక్కి కూర్చున్నాడు. లారీ ముందుకు ప్రయాణం అవుతూ ఉంటుండగా సన్నని చినుకులు పడతా ఉన్నాయి. ఆయన ఏమనుకున్నాడంటే నేను ఎందుకు తడిసిపోవాలి అని చెప్పి ఈ పెట్టె తీసి ఆ పెట్టెలో పడుకున్నాడు. ఆయనకు మత్తొచ్చి కాస్త నిద్రపోయాడు. ఈ లారీ వెళ్తూనే ఉంది. ఇంతలో మార్గ మధ్యాహ్నం ఒక సహోదరుడు లారీని ఆపి ఎక్కాడు. ఎక్కేటప్పుడు చూడలేదు లోపల సమాధి పెట్టె ఉందని. ఎక్కిన తర్వాత చూశాడు. ఆయన భయం వేసింది. పెట్టె చూడగానే అటు మూలకు వెళ్ళిపోయాడు. పెట్టెను చూస్తున్నాడు, భయపడుతున్నాడు. నేను పోయి ఈ లారీ ఎక్కానేంటి అనుకుంటున్నాడు. కొంత దూరం వెళ్ళగానే మరొక సహోదరుడు కూడా అలాగే చేయెత్తి లారీ ఎక్కాడు. ఈ మనిషి ఉన్నాడు అనుకున్నాడు. తీరా ఎక్కేసరికి వెనుదిరిగి చూసేసరికి సమాధి పెట్టుంది. ఆయనకి భయం వేసింది. ఈ పక్క ఈయనున్నాడు, ఆ పక్క ఆయన. ప్రయాణం సాగుతూ ఉంది. వర్షం కూడా తగ్గిపోయింది. ఎంతలో పెట్టెలో ఉన్న వ్యక్తికి మెలకు వచ్చింది. చినుకులు తగ్గాయా లేదా అని చెప్పి పెట్టె మూత మెల్లిగా తీశాడు. అటు ఇద్దరు నిలబడి ఉన్నారు అటు పక్క. నాకు భయమేం లేదులే, ఇద్దరు ఉన్నారనుకొని పెట్టె మూత పూర్తిగా తీసి లేచి కూర్చున్నాడు. ఏంటి వెనక శబ్దం వస్తుందని చెప్పి ఇద్దరు ఆయన వైపు చూశారు. అంతే, ఇక వారి గుండెల అరచేతిలోకి వచ్చారు. లారీ ఆపండి, లారీ ఆపండి అని కేకలు వేశారు. ఏంటండి ఏమైందని అమాయకంగా అడుగుతున్నారు. వామ్మో దయ్యం దయ్యం అని కేకలేస్తూ ఉన్నారు. లారీ దిగి అది నడుస్తుంటేనే కింద మీద పడి పారిపోయారు. భయం, మరణం అంటే మనకు భయం. సమాధి పెట్టన్నా, సమాధి కార్యక్రమాలన్నా, సమాధికి వెళ్ళాలన్నా భయం. మరణ భయం మనల్ని ఆవహిస్తే నిత్యత్వాన్ని సంపాదించలేం. మరణ దాస్యము నుంచి, మరణ భయము నుంచి మనల్ని విడుదల చేయడానికే యేసయ్య ప్రాణం పెట్టాడు. ఒక క్రైస్తవుడికి మరణం అంటే మరొక లోకానికి ప్రవేశమే తప్ప మరేమీ లేదు. అద్భుతమైనటువంటి నిరీక్షణ మరణం. అందుకే భక్తులు అన్నారు, సావైతే నాకు మేలు అన్నాడు, లేదా లాభము అన్నాడు. మరణ దినమే మేలు అని మరొక భక్తుడు అన్నాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది అని రాయబడి ఉంది. లాభకరమైన, విలువైన, మేలైన దాన్ని ఎవరైనా త్రోసేస్తారా? ఇంకా ఇది ధన్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు నందు మృతినందు మృతులు ధన్యులు అన్నారు. కానీ క్రైస్తవులు దేవుని రాకడ దినం కొరకు
లేదా దేహ విమోచన కొరకు తగినంత సిద్ధపాటు కలిగి ఉండట్లేదు. మరణం కబలించక ముందే మహిమగల దేవునితో సాదరమైన ఆయన పిలుపులోకి మనం వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. చావును లేదా మరణాన్ని క్రైస్తవ పరిభాషలో ప్రభువు మహిమలోకి వెళ్ళాడు అంటాం, లేదా ప్రభు యొక్క పిలుపునందుకున్నాడు అని మనం చెప్తా ఉంటాం. అయితే ఇక్కడ అందరి చావుల గురించి దేవుడు బాధపడ్డాడో లేడో నాకు తెలియదు, కానీ నా సేవకుడైన మోషే మృతి నొందేను అన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామందిని, అంటే లెక్కింపదగిన వారిని మాత్రమే నా సేవకుడు అని ప్రభు పిలిచాడు. అందులో యోబును అన్నాడు దేవుడు, నా సేవకుడైన యోబు అని. రెండోది యాకోబును అన్నాడు, నా సేవకుడైన యాకోబు అని. మూడోది కాలేబును అన్నాడు, నా సేవకుడైన కాలేబు అని. నాలుగవది మోషేను అన్నాడు, నా సేవకుడైన మోషే అని. ఐదవది దావీదును అన్నాడు, నా సేవకుడైన దావీదు అని. అందరికంటే ఎక్కువ పర్యాయాలు నా సేవకుడైన దావీదు, నా సేవకుడైన దావీదు అని ఎక్కువ పర్యాయాలు బైబిల్ గ్రంథంలో దావీదు గురించి రాయబడి ఉంది. ఇంకా ఎంత గొప్పవారైనప్పటికీ కూడా అనేక సందర్భాలలో వాళ్ళను నా సేవకులు అని ఆయన పిలవలేదు. ఎందుకంటే చాలామంది సేవ పేరిట ఆయన సేవకులుగా ఉండట్లేదు, తమ కడుపుకే దాసులుగా ఉంటున్నారు. వారి నాశనం కునికి నిద్రించదు అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఫిలిప్పీ క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారి తమ సిగ్గుపడవలసినటువంటి సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే. మరి ఇలాంటి వాటి మీద మనసుంచేవారు నిత్యత్వాన్ని ఎలా సంపాదించుకుంటారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అన్నాడు. నీ దృష్టి భూ సంబంధమైన వాటి మీద ఉందా, లేక పైనున్న పరలోకపు సంగతుల మీద ఉందా? కడుపునకు దాసులు, కడుపునకు ఆహార పదార్థాల కోసమే సేవ కాదు, లేదా సాంఘిక భూ సంబంధమైన వ్యవహారాల కోసం సేవ కాదు. ఒక ఆయన అంటున్నాడు, నేను పెళ్ళిళ్ళు చేశాను, పేరెంటాలు చేశాను, పుణ్యాలు చేశాను, పురుషార్థాలు చేశాను అన్నాడు. ఇది సేవ కాదు. నువ్వు ఎన్ని ఆత్మలను రక్షించావు, ఎంతమందికి దేవుని యొక్క ప్రేమ చూపావు, ఎంతమందికి ప్రార్థన నేర్పావు, ఎంతమందికి వాక్యం నేర్పావు, ఎంతమందిని శ్రమలలో యేసు సాక్షిగా నువ్వు నిలిపావు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు, అయ్యా నువ్వు ఎంతమందికి పెళ్ళిళ్ళు చేశావు, ఎంతమందికి పురుళ్ళు పోసావు, ఎన్ని పుణ్యాలు చేశావు, ఏ కార్యక్రమాలు చేశావని ఆయన అడగడు. నేను నీకిచ్చిన తలాంతు ద్వారా నువ్వు దాన్ని ఎంతగా అభివృద్ధి చేశావు, లెక్కేది, ఆత్మలేవి, ఆత్మీయ ప్రోత్సాహమేది, ఆధ్యాత్మికంగా ఎంతమంది నువ్వు ఆయన వైపు తిప్పావు అని ఆయన ప్రశ్నిస్తాడు. ఈ భూ సంబంధమైన సాంఘిక విషయాలన్నీ భూ సంబంధంగానే మిగులుతాయి. అవి చేయకూడదని కాదు, అవి రెండవ మెట్టే కానీ మొదటి మెట్టు కాదు.
మానవుని జీవితంలో ఈ సాంఘిక కార్యక్రమాలు అవసరమే. అవి నువ్వు ఉన్నా అవుతాయి, నువ్వు లేకపోయినా అవుతాయి. వాటి గురించి పెద్ద సేవ చేశానని మనం చెప్పుకో అక్కర్లేదు. దేవుని యొక్క ఏర్పాటును బట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని అతిశయించవలసిన సంగతుల్లో అతిశయించాలి, కానీ సిగ్గుపడవలసిన సంగతులలో అతిశయించకూడదు. వాటిని ప్రోత్సహించొద్దు, వాటిని కలిగి ఉండకూడదు. నా సేవకుడైన యోబు ఎందుకన్నాడు? యోబు విధవరాండకి ఎంతో సాయం చేశాడు, అనాథ పిల్లలను ఆదుకున్నాడు, అక్కడిలో ఉన్నవారికి ఆహారం ఇచ్చాడు. ధనవంతుడైనప్పటికీ కూడా ఏ అహం లేకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచి తన ఇంటి వారందరితో సహా యెహోవా యందు భయభక్తులు గలవాడు. నా సేవకుడు అని మొదటి అధ్యాయములో 2 సార్లు అన్నాడు, 42వ అధ్యాయములో కూడా 2 సార్లు అన్నాడు. నా సేవకుడు నిజంగా భూమి మీద అతని వంటి వాడు ఒక్కడును లేడు అని అతని గురించి ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అంటే ఎంతగా పైనున్న వాటి మీదనే ఆయన దృష్టి పెట్టాడు. వాటి కొరకే తన జీవితాన్ని ప్రతిష్ఠించి మరి దినమెల్లా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తూ వచ్చాడు. అందుకే నా సేవకుడు అని చెప్పుకోవడానికి ప్రభు సిగ్గుపడలేదు. ప్రభువు నా సేవకుడైన యోబు అనడానికి వెనుకడుగు వేయలేదు. ఆయన సేవకుడికి తగినట్టుగా యోబు నడుస్తూ వచ్చాడు. సాతానుతో యోబు అన్నాడు, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? 2వ అధ్యాయము యోబు గ్రంథం 2వ అధ్యాయములో యోబు గ్రంథంలో మీరు 3వ వచనం సహాయం చేయండి అమ్మా. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఆ భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. చదవండమ్మా. నిష్కారణముగా కారణమేమీ లేకుండా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక అనుకూల సమయాలలోనే కాదు సుమా, ఎంత ప్రతికూలత యోబుకు ఏర్పడింది. ఆస్తి నష్టం కలిగింది, ఆర్థిక నష్టం కలిగింది, ఆరోగ్య నష్టం కలిగింది. అంతేకాదు ఒక్క ఇంటిలోనే ఒక్కరోజు 10 శవాలు, ఆ భౌతిక కాయాలన్నీ కూడా యోబు ముందు ఉంచబడ్డాయి. సొంత పిల్లలు, కడుపున పుట్టినవారు. ఆ దేశములోనే యోబు అంత సౌందర్యం కలిగిన ఆడపిల్లలు మరెవరికి లేరు అన్నాడు. మరి వారి పాల వంటి దేహాలు, రత్నమయమైన దేహాలు, విగిత జీవుల్లాగా యోబు కళ్ళ ముందు పడి ఉంటే అసలు యోబు ఇంకా బ్రతికుండాలా? ఆయన గుండె చెదిరిపోయింది, బద్దలైపోయింది. కానీ యెహోవా యందు భయభక్తులు మానలేదు, నిలకడగా ఉన్నాడు, యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకే నా సేవకుడైన యోబు అన్నాడు. ప్రియులారా, ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో చిన్నదానికి పెద్దదానికి ఆరాధనా దినాలను మానేస్తున్నాం, ఆరాధించడం మానేస్తూ ఉన్నాం. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. జబ్బు లేదా జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన ఆలయ విలువ, ఆరాధన విలువ గుర్తించకుండా ఉన్నాం. ఇంత ప్రతికూలతలో ఇంకా ఎవరు యెహోవాను సేవిస్తారు? నా సేవకుడు అని ఆయన పిలువబడాలంటే మరి ఇలాంటి ఆత్మీయ ఉన్నతమైన స్థితి మనం కలిగి ఉండాలి.
శోధనలు, వ్యాధులు, బాధలు, సమస్యలన్నీ తాత్కాలికమే. వాటి గుండె మనల్ని నడపడానికి దేవుడు అనుమతించాడు. ఈ గాఢాంధకార లోయలో నువ్వు ప్రభువును ఆరాధించడానికి, నిలకడగా ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? తర్వాత యోబుకు రెండంతల ఆశీర్వాదం దొరికింది. యోబును దేవుడు ప్రశంసించాడు. 42వ అధ్యాయంలో 7వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, నా సేవకుడు యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి పలకలేదు అన్నాడు. చదవండమ్మా. ఆ మాటలు పలికిన తర్వాత ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. మరణాలు సంభవించినప్పుడు, నష్టాలు, బాధలు, వ్యాధులు, పరిస్థితులు సంభవించినప్పుడు మనం యుక్తమైనది పలకాలి, యుక్తమైనది పలకాలి. గొల్లప్రోల్లో పరిచర్య చేస్తున్నప్పుడు డిసెంబర్ 25వ తేదీ, ఆ రాత్రి 24వ తేదీ, అప్పటి రోజుల్లో క్యారల్స్ చేసే అలవాటు ఉండి ఆ సంఘం అంతా క్యారల్స్ చేయడానికి ఒక గృహానికి వెళ్ళారు. జ్యోతి ఆ సిస్టర్ పేరు. వాళ్ళ భర్త గుమ్మము లోపల ఉన్నాడు. వారి పిల్లవాడు ఆమె ముందుకొచ్చి ఆ కేరల్స్ రోజున వారికి ప్రార్థన చేయడానికి మరి వారు ముందుకొచ్చి నిలబడ్డారు. మేము ప్రార్థన చేశాం, ప్రార్థన అయిపోయింది. ఇక ఆ రాత్రి క్యారల్స్ ముగించుకొని అందరం ఎవరి గృహాలకు వాళ్ళకి వెళ్ళిపోయాము. తెల్లవారిన తర్వాత 7 గంటలకు వార్త వచ్చింది, మరి జ్యోతి భర్త యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఆయన 6 గంటలకే టీ తాగడానికి గొల్లప్రోల్లో సెంటర్లో రోడ్డు దగ్గరికి వెళ్ళాడు. ఆ టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు. లోపల వాళ్ళు టీ కాసి ఆయనకి ఇచ్చారు. టీ చేతిలో పట్టుకున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ లారీ భయంకరంగా స్పీడ్తో వచ్చి కూర్చున్న వ్యక్తిని కొట్టేసుకొని వెళ్ళిపోయింది. అక్కడికక్కడే చనిపోయాడు. ఎంత వేదన. సమాధి కార్యక్రమాలు అయిపోయాయి. తెల్లవారి అక్కను ఆదరించడానికి వారి గృహానికి వెళ్తే అక్కేమందంటే, అయ్యా ఒక్క మాటైనా లోపల నుంచి బయటికి రాయి అని ఎందుకు నా భర్తను నువ్వు పిలవలేదు అని. నాకు నా దేవుడు ఎంత అన్యాయం చేశాడు. కనీసం కాళ్ళు చేతులు ఇరిగిన సజీవంగా ఉన్నా నేను నా జీవితాంతం సేవ చేస్తూ బతికించుకునేదాన్ని. నేను ఇంకెప్పుడు మందిరానికి రాను అని పలికింది. ఒకవేళ భావోద్వేగంలో ఆమెకున్న పరిస్థితులను బట్టి ఆమె పలకొచ్చు, అంత ఆత్మీయ అనుభవం ఆమెకు లేకపోవచ్చు. నేను మీకు చెప్తుంది ఏంటంటే యుక్తమైనదే పలకాలి. ఇంత సత్యవాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడని పలకాలి. ఆయన నామమునకే స్తుతి కలుగును. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే, బంధువులు, నెలవరులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఏ బంధమైనా భూలోకంలోనే మనకు కలిగింది. ఇక్కడే దాన్ని విడిచిపెట్టాలి. దేవుని కంటే ఎక్కువగా ఏది మనకు ఉండదని మనం గుర్తించాలి. నా సేవకుడు అని పిలువబడాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం నిలకడగా ఉండి ప్రభువుని సేవించాలి. ఇది మొదటి విషయం. యోబులో ఇంకా అనేకమైన మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ మనం ఇప్పుడు అవి ధ్యానించబోవట్లేదు. రెండవది, నా సేవకుడు అని పిలిచిన వ్యక్తి కాలేబు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతని పోయిన దేశంలో అతనిని ఐగుప్తు నుంచి బయలుదేరిన 6 లక్షల కల్పల వీరుల్లో కాలేబు ఒక్కడు. అప్పుడు అతని వయస్సు 40 సంవత్సరాలు. ఆనందముతో మిశ్రిత జనమైన 10 లక్షలతో ఐగుప్తులో నుంచి వారు అరణ్యయాత్రలోకి వచ్చారు. నూను కుమారుడైన యెహోషువ ఇంచుమించు 5 సంవత్సరాల
తేడాతో వారిద్దరూ కూడా సమకాలీనికులుగా ఉండి మోషే యొక్క నాయకత్వంలో నడుస్తూ వచ్చారు. ఈ 40 సంవత్సరాల కాలంలో బయలుదేరిన వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు, శవాలై తేలారు. కానీ కాలేబు, నూను కుమారుడైన యెహోషువ వాగ్దత్త దేశంలోకి ప్రవేశించారు. కానీ కాలేబును గురించి దేవుడు ఏమన్నాడంటే, నా సేవకుడైన కాలేబు. అంతమంది జనంలో ఈ ఒక్కరి గురించే ఎందుకు ఈ మాట పలికాడు? ఎందుకంటే కాలేబు నిండు మనసుతో, పూర్ణ హృదయముతో నన్ను అనుసరించినవాడు, మంచి మనసు కలిగి నన్ను అనుసరించిన హేతువు చేత నేను అతన్ని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టేదను అన్నాడు. కాలేబు అంటే అర్థం ఏంటంటే కుక్క అని అర్థం. నూను కుమారుడు కుక్క, క్షమించండి, నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇద్దరు కూడా ఆ ఇశ్రాయేలు సమాజం మధ్య పనిచేస్తున్నారు. మరి యెఫున్నె ఈ అర్థమిచ్చే పేరు ఎందుకు పెట్టాడంటే, మంచి విశ్వాసంతో ప్రభువును నా కుమారుడు సేవించాలన్న దృక్పథంతో పెట్టాడు. పేరుకు తగినట్టుగానే కాలేబుకు వేరే విషయాలు పట్టవు. మోషే లేదా దేవుని గుడారం ప్రత్యక్షత, దేవుడు చెప్పింది చేయడమే తప్ప, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే తప్ప మరేది కూడా కాలేబుకు తెలియలేదు. అందుకే వేగు చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా వచ్చి చెప్పాడు, ఎవరికి భయపడలేదు. మిగతా వారంతా తిరుగుబాటు చేశారు. ఇట్లా కాలేబుకు అప్పగించిన పని, వెళ్ళిన పని అంతా సమర్థవంతంగా చేశాడు. అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు బ్రతికే ఉన్నాడు. వాగ్దాన దేశంలో 5 సంవత్సరాలు, అంటే 85 సంవత్సరాలు కూడా వచ్చాయి. ఆ 85 సంవత్సరాల వయసులో హెబ్రోను అనే ప్రాంతాన్ని పట్టుకున్నాడు. హెబ్రోను అంటే అర్థం దేవునితో సహవాసం, సహవాసము అనే అర్థం. వాగ్దాన దేశంలో మంచి శ్రేష్టమైన స్థలం. ఆ హెబ్రోనును ఆయన హత్తుకొని వారి స్వాస్థ్యానికి, వారి గోత్రానికి అది స్వాస్థ్యంగా చేస్తూ వచ్చాడు. అందుకే నా సేవకుడైన కాలేబు అన్నాడు. ఈనాడు నువ్వు ప్రభువును నిండు మనసుతో అనుసరిస్తున్నావా? అర్ధ హృదయం కాదు, సగం మనసు కాదు, ఏదో రావాలి కాబట్టి వస్తున్నానని కాదు. పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలి, పూర్ణ మనస్సుతో ఆయన్ని సేవించాలి. ఇది ప్రభు దినం, ఇది ఆరాధనా దినం. నేను ఆయన సన్నిధిలో ఉండాలనే తలంపే తప్ప ఆదివారం కదా వెళ్ళాలా వద్దా, వెళ్ళకపోతే మళ్ళీ వచ్చే ఆదివారం నా గురించే ఉంటుంది ప్రసంగం, నువ్వు వారం రావట్లేదు, ఏదోలే అట్లా వెళ్ళి కనబడితే అయిపోతుంది, అందుకు వచ్చిన గోల అనుకుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు, నిన్ను రక్షించుకున్న ఉద్దేశం ఏంటి? ఈ లోకంలో పెళ్ళిళ్ళు, పార్టీలు, బర్త్డేలు ఇవే ముఖ్యమా నీకు? ఆరాధన ముఖ్యం కాదా? ప్రాణం పెట్టిన ప్రభువును నువ్వు ఎలా అనుసరిస్తూ ఉన్నావు? పూర్ణ హృదయంతో ఆయన సేవిస్తూ ఉన్నావా? నిండు మనసుతో సేవిస్తున్నావా? అంతేకాదు, కాలేబుకు రెచ్చిపోయేటువంటి తత్వం లేదు. అసలు మోషే ఒకవేళ పిలిస్తే ఏమని పిలవాలి? కాలేబు అని పిలవాలి. అంటే అర్థం ఏంటి? కుక్క అని అర్థం. సమాజంలో అవసరమైనప్పుడు కాలేబు మంచినీళ్ళు పెట్టు, కాలేబు ఇదిగో ఈ గుడారంలోకి దీన్ని తీసుకెళ్ళు, కాలేబు ఈ గుడారంలో నుంచి దీన్ని బయట పెట్టు అని పిలవాలంటే ఖచ్చితంగా కుక్క అనే పిలవాలి. ఎంత తగ్గింపు ఉంటే ఆ పేరును యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. ఇశ్రాయేలీలు ఎంత నవ్వుకోవాలి, ఎంత పరిహాసం చేయాలి, ఎంతగా ఎగతాళి చేయాలి. చెవిటోడైనట్టుగా ఊరుకున్నాడు, అవేవి నాకు పట్టవన్నట్టుగా ఇశ్రాయేలు సమాజంలో తిరుగుతూ మోషే పిలుస్తున్న పిలుపుకు లోపడుతూ వచ్చాడు. తగ్గింపు కలిగిన వ్యక్తి, నిండు మనసుతో అనుసరించిన వ్యక్తి, మంచి మనసు కలిగిన వాడు. ఎంత పరిమాణం, ఎంత పరిధి, అంతకు మించి ఆయన రెచ్చిపోలేదు, హెచ్చిపోలేదు. నా సేవకుడైన కాలేబు అని పిలవడానికి కారణం అదే. అలాంటి వారు లోకాన్ని విడిచినప్పుడు ప్రభు ఎంతో వేదనతో, బాధతో ఉంటాడు. ఎందుకంటే అలాగా ఆయనకు సేవ చేసేవారు ఉండరు.
మొదటిది యోబు, రెండవది కాలేబు, ఇక మూడవది మోషే. మనం చదువుకున్నటువంటి మాట. ఇక దావీదు గురించి, యాకోబు గురించి మనకు సమయం సరిపోదు. కానీ మరోసారి ప్రభు చిత్తమైతే ఆలోచన చేద్దాం. నా సేవకుడైన మోషే మృతి పొందెను. మోషే ఎంత మంచి పేరు. నీళ్ళల్లో నుండి తీయబడ్డాడు కనుక నీళ్ళు అని అర్థమిచ్చేటువంటి ఐగుప్తు నామధేయం మోషే. ఫరో కుమార్తె అతనికి పేరు పెట్టింది మోషే అని. మోషే నా సేవకుడు అన్నాడు. మోషేని ఎప్పుడు మనం సామాన్యంగా ఎంచొద్దు. మోషే ఆ దినములలోనే ఐగుప్తు సకల విద్యలయందు ప్రావీణ్యుడు అన్నాడు, మాటలయందు నేర్పరి అన్నాడు. నేను అత్తివాడనని మోషే చెప్పుకోవచ్చు, కానీ ఐగుప్తు అన్ని విద్యలు మోషేకోవచ్చు. మాటలలో ఆరితేరిన వాడు, అతన్ని మించిన వారు ఎవ్వరూ లేరు. మోషే హైలీ ఎడ్యుకేటెడ్, అత్యధికమైన విద్యను అభ్యసించిన వాడు. అతను ఒక గొప్ప సివిల్ ఇంజనీర్. ఇప్పటికీ ఆయన కట్టిన పిరమిడ్స్ను ఎవ్వరూ కూడా ఆ దారులు, ఆ కట్టడ విలువలు వారు గుర్తించలేకపోతున్నారు. ధనాగారాలను కట్టాడు. మోషే యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఫరో తర్వాత ఫరో అంతటి వాడు. ఐగుప్తు సామ్రాజ్యం అంతా అతని చేతిలో ఉంది. అతను ఫరో కుమార్తె కుమారుడిగా బ్రతుకుతా ఉన్నాడు. ఇంత మంచి స్థానం లోకంలో, ఇంత మంచి పదవి, ఇంత జ్ఞానం, సామర్థ్యత, నైపుణ్యం ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ మోషే ఎలాంటి నిర్ణయం తీసుకొని నా సేవకుడైన మోషే అని అనిపించుకున్నాడు. ఎంత ధన్యతను అనుభవిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదవండి. మోషే పుట్టినప్పుడు అతను తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసాన్ని బట్టి రాజు యొక్క ఆజ్ఞకు భయపడక ఇతడు సౌందర్యవంతుడు, సుందరుడు. అతన్ని ఆ తల్లిదండ్రులు దాచిపెట్టారు. ఎందుకంటే ఫరో ఆజ్ఞ ఇచ్చాడు, మగపిల్లవాడు పుడితే అతన్ని చంపేయండి అని మంత్రసానులకు, లేదా నైలు నదిలో అతన్ని పారేయండి అని రెండవ ఆజ్ఞ ఇచ్చాడు. నైలు నదిలో అన్నీ ముసల్లే. యొక్కబెద్దు 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టింది. సైనికులు పహారా కాస్తున్నారు. బిడ్డ యొక్క శబ్దం బయటికి రాకుండా, ఏడవకుండా, ఆ ఇంట్లో చిన్నపిల్లాడున్నాడన్న సంగతి బయటికి తెలియకుండా ఆ సుందరుడైన మోషేను 3 నెలలు దాచింది. చదవండి అమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే నా సేవకుడైన మోషాన్ని పిలవడానికి కారణం ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద మోషే మనసుంచలేదు. ఐగుప్తు ధనము కంటే అన్నాడు. అతనికి ఉన్న భోగభాగ్యాలు వర్ణింప శక్యంగానే. ఐగుప్తు ధనమే ఆయన సొంతం. ఆ దినాలలో ఐగుప్తే అన్ని రాజ్యాల కంటే అగ్రరాజ్యం, ఎంతో ఉన్నతమైన స్థానం. కానీ దానికంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఈనాడు పదవులు, స్థానాలు ఎక్కువ కరప్షన్కు కారణమవుతాయి, ఎక్కువ అవినీతికి కారణమవుతాయి. మరి ఒక దైవజనుడు తన కుమారుడిని ఐఏఎస్ చదివించాడంట. ఎందుకంటే గొప్ప స్థానంలో ఉంటే నా కుమారుడు నా దేవునికి ఎక్కువ సేవ చేయొచ్చు అనుకున్నాడు. మొదట భయభక్తులు కలిగే పెంచాడు, భయభక్తులు కలిగే ఆ బిడ్డ కూడా ఎదిగాడు. కానీ ఎప్పుడైతే ఐఏఎస్ అయ్యాడో అప్పుడు అవినీతి చేయక తప్పట్లేదు.
చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ కానీ ఇతను కానీ తప్పించుకోలేకపోతున్నాడు. నిలబడడం కష్టమవుతుంది. మనసుతో రోజు పోరాటమే. మానసికంగా బలహీనుడవుతూ వస్తూ ఉన్నాడు. ఒకవేళ లంచం తీసుకోకపోతే ఇక చుట్టూనున్నటువంటి కొలీగ్స్ అంటున్నారు, చూడండిరా ఎంత మరి సత్య హరిశ్చంద్రుడు వచ్చాడో అని. మనం అనుకుంటాం దేవుడు మనలను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలని. కొన్ని ఉద్యోగాలు, కొన్ని పదవులు దేవుని పిల్లలకు తగవు. వాటిని ఆశించొద్దు, వాటిని చేయొద్దు. అవి ఎప్పటికీ మనకు ఆశీర్వాదం కాదు. దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుటయే మేలు, లేదా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. టీటీడీలో ఒక ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతడు క్రైస్తవుడని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు. నీకు ఉద్యోగం కావాలా, క్రైస్తవుడిగా ఉంటావా అని అడిగారు. ఆయన అన్నాడు, నాకు ఉద్యోగం వద్దండి, నేను క్రైస్తవుడిగానే ఉంటాను అని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. క్రీస్తు విషయమై మంచి నిర్ణయం తీసుకున్నాడు. క్రైస్తవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు ప్రియులారా, మనం అలాంటి విశ్వాసయాత్రలో ఉన్నామా? ఐగుప్తు ధనం శాశ్వతం కాదు, ధనం అస్థిరం, పదవి అస్థిరం. ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఇంకా తర్వాత అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అన్నాడు. కొన్ని ఒప్పుకోవద్దు, కొన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవలసిన విషయాలు ఒప్పుకోవాలి. సాంఘిక ఆచారాలు అవసరమైతే ఒప్పుకోవాలి. కానీ అందులో యుగ సంబంధమైన దేవతా క్రియలు ఉంటాయి, వాటిని ఒప్పుకోకూడదు. మోషే ఒప్పుకోలేదు. అందుకే అతడు నా సేవకుడు అని పిలువబడ్డాడు. అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అన్నాడు. మోషే ఎంత గొప్పవాడు. 40 సంవత్సరాల జీవితంలో ఫరో కుమార్తెతో, ఫరో ఇంట్లో పెరిగినవాడు. అతని చదువుకంతా ఫరోయే పెట్టుబడి పెట్టాడు, అన్ని విద్యలు నేర్పించాడు. కానీ ఎప్పుడైతే అతడు ఒక ఐగుప్తీని చంపి పారిపోయాడు, అరణ్యంలోకి వచ్చాడు. ఈ 40 సంవత్సరాల కాలం మోషే ఎంతో సాత్వికాన్ని, ఎంతో దీనత్వాన్ని నేర్చుకున్నాడు. ఇతర యొక్క మందను మేపుతూ అరణ్యంలో తిరుగుతూ దేవుని ప్రత్యక్షత పొందాడు. ఆ తర్వాత 80 సంవత్సరాల వయసులో దేవుడు తన సేవకుని పిలిచాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని నడిపిస్తూ వచ్చాడు. మోషే యొక్క సమాధి ఎక్కడ ఉందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదండి. భౌతిక దేహాన్ని చూడడానికి కానీ, అక్కడికి వెళ్ళి ఆయనకి చేయడానికి కానీ దేవుడు అనుమతించలేదు. అక్కడ ఏదో చేయాలన్న ఆ స్థితిని మోషేకు దేవుడు కలిగించలేదు. అందుకనే మోషేను కూడా విగ్రహం చేసుకుంటారు నా ప్రజలు అని చెప్పి అతడు పిస్గా కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అతని సమాధి ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు అని రాయబడింది. నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండం క్షమించండి, ద్వితీయోపదేశానికి ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం. చివరి అధ్యాయంలో చదవమ్మా. ఎన్నో వచ్చిన అది 7వ వచనం చదవండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు, కంటి చూపు తగ్గలేదు, సత్తువ తగ్గలేదు. 30 దినాలు దుఃఖము సల్పగా మోషేను గూర్చిన దినములు సమాప్తమాయను.
మన ఇదే అధ్యాయంలో ఇంకా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే మోషే సమాధి 6వ వచనం చదవండి అమ్మా. 6వ వచనంలో ఉంది, బెత్పేరు ఎదుట అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవ్వరికి తెలియదు అని. మోషేని దేవుడు ఎంత ఘనపరిచాడు, నా సేవకుడని పిలిచాడు. ఈనాడు నీకు ఆ నిర్ణయాలు ఉన్నాయా? నా సేవకుడైన యోబు, నా సేవకుడైన కాలేబు, నా సేవకుడైన మోషే. వాక్యానుసారమైన నిర్ణయాలు ఎప్పటికీ కూడా స్థిరం. అవి ఎంతో దీవెనను ఆశీర్వాదాన్ని కలుగజేస్తాయి. లోకపరంగా ఎంత కాలం నడుస్తావు? మనుషులను సంతోషపెడుతూ, మనుషులను ఉత్సాహపడుతూ, మనుషులకు భూసంబంధమైన కార్యాలు చేస్తూ. క్రైస్తవుడు ఒక స్థిరమైన మంచి నిర్ణయం ఉండాలి.